నమస్తే, జై శ్రీరామ్. దశాబ్దాలుగా కాదంటే శతాబ్దాలుగా మన భారతదేశాన్ని, మన ధర్మాన్ని కించపరచడానికి కుల వ్యవస్థ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుట్రలను, వాస్తవాలను వెలికితీసే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ఆధారంగా అసలు నిజాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుల వ్యవస్థ అనేది కేవలం భారత్కు మాత్రమే పరిమితమైనది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సామాజిక రుగ్మత. భారత్ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని కుల వివక్ష మన దేశానికే ప్రత్యేకమని విదేశీ మీడియా మేధావులు తప్పుడు ప్రచారం చేస్తుంటారు. వాస్తవానికి చైనా వంటి కమ్యూనిస్టు దేశాలు కూడా ఒకప్పుడు మనకంటే కఠినమైన సామాజిక వర్గీకరణలను కలిగి ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్నాయి కూడా. చైనాలో షీ, నాంగ్, గోంగ్, షాంగ్ అనే వ్యవస్థ ఒక కఠినమైన వారసత్వపు సామాజిక సోపాన క్రమం. ఇందులో పండితులు, రైతులు, కళాకారులు, వ్యాపారులు అని ప్రజలను విభజించి వారి వృత్తులను బట్టి వివక్ష చూపేవారు. నేడు చైనాలో హుకో రిజిస్ట్రేషన్ వ్యవస్థ కూడా ఒక రకమైన కుల వ్యవస్థ వలె పనిచేస్తూ ఉంటుంది. హుకో వ్యవస్థ ద్వారా చైనాలో గ్రామీణ ప్రజలను అణిచివేస్తూ వారికి విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు లేకుండా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని గొప్ప నాగరికతలు పుట్టుక వృత్తి ఆధారంగా ఇలాంటి వర్గీకరణలను కలిగి ఉంటాయి. కాస్ట్ అంటే కులం అనే పదం పోర్చుగీస్ పదం కాస్టా నుండి వచ్చిందే తప్ప అది మన దేశం సృష్టించింది కాదు. వేరే దేశాల్లో వీటిని తరగతులు, ఎస్టేట్స్, సర్ఫ్డమ్స్ అని పిలిచిన మూల సూత్రం మాత్రం ఒకటే. జపాన్లోని ఎడో కాలంలో షినోకోషో అనే కఠినమైన వ్యవస్థ ఉండేది. అందులో సమురాయిలు అత్యున్నత స్థానంలో ఉండేవారు. రైతులు, కళాకారులు, వ్యాపారులు అని వరుస క్రమం ఉండేది. జపాన్లో కూడా వివక్షకు గురైన బురాకుమిన్ అనే వర్గం ఉండేది. చనిపోయిన జంతువులను, మృతదేహాలను తాకేవారిని ఎటా హినిన్ అనే పేర్లతో పిలిచి వారిని సమాజం నుండి దూరం పెట్టేవారు. నేటికి జపాన్లో బురాకుమిన్ హక్కుల కోసం పోరాటాలు జరుగుతుండటం ఆనాటి వివక్ష తీవ్రతను తెలియజేస్తుంది. కొరియాలో కూడా జోసెన్ రాజవంశం కాలంలో కఠినమైన వర్గ విభజన ఉండేది. యాంగ్ బాన్ అంటే ఉన్నత వర్గపు పండితులు, పాలకులు అని అర్థం. జుమ్ గిన్ అంటే వైద్యులు, అనువాదకులు వంటి మధ్యతరగతి వృత్తి నిపుణులు. సాంగ్ మిన్ అంటే పన్నులు కట్టే సామాన్య రైతులు, వ్యాపారులు. చియోన్ మిన్ అంటే కసాయివారు, విదూషకులు వంటి అణగారిన వర్గాలు. కొరియాలో నోబి అనే బానిస తరగతి వారు అత్యంత హీన స్థితిలో ఉండేవారు. యజమానులు నోబీలను వస్తువుల వలె కొనుగోలు చేసేవారు, అమ్మేవారు కూడా. వియత్నాంలో కూడా చైనా ప్రభావంతో షీ, నాంగ్, కాంగ్, తువాంగ్ అనే వర్గీకరణ ఉండేది. అక్కడ పండితులు, అధికారులకే అత్యంత గౌరవం ఉండేది, వ్యాపారులని తక్కువగా చూసేవారు. కన్ఫ్యూషియస్ పరీక్షల విధానం ద్వారా కేవలం ధనిక, ఉన్నత వర్గాలకే అధికార పదవులు దక్కేలా చేసేవారు. కేవలం ఆసియాలోనే కాదు, యూరోప్లో కూడా ఫ్యూడలిజం పేరుతో కుల వ్యవస్థ వంటి అణిచివేత ఉండేది. అక్కడ రాజులు, భూస్వాములు ఒకవైపు ఉంటే సర్ఫ్స్, వీటిని తెలుగులో చెప్పుకుంటే సర్ఫ్లు, SERFS సర్ఫ్స్ అని పిలువబడే రైతులు బానిసలుగా ఉండేవారు. సర్ఫ్లు భూమికి కట్టుబడి ఉండేవారు. యజమాని అనుమతి లేకుండా పెళ్లి కూడా చేసుకోలేకపోయేవారు. యూరోప్లో కూడా వృత్తిని బట్టి, పుట్టుకను బట్టి తరగతులుగా వివక్ష కొనసాగేది. ముఖ్యంగా స్కాట్లాండ్లో బొగ్గుగని కార్మికుల పరిస్థితి మరీ దారుణం. అక్కడి కోల్ మైనింగ్ కార్మికులను బానిసలుగానే చూసేవారు. తండ్రి గనిలో పనిచేస్తే కొడుకు కూడా అక్కడే పనిచేయాలని శాసనం ఉండేది. వారు ఆ గనిని వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీలుండేది కాదు. వారు పారిపోవడానికి ప్రయత్నిస్తే వారిని క్రిమినల్స్గా భావించి కఠినంగా శిక్షించేవారు. 1641లో మైనింగ్ కార్మికులను బానిసలుగా మార్చేందుకు చట్టం తెచ్చారు.
స్కాట్లాండ్లో 1775 బొగ్గుగని కార్మికుల పరిస్థితి ఒక రకమైన కుల బానిసత్వం వలనే ఉండేది. ఇదంతా చూస్తుంటే కుల వివక్ష అనేది మానవ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అర్థమవుతోంది. భారత్ను మాత్రం టార్గెట్ చేయడం వెనుక కేవలం రాజకీయ అజెండా మాత్రమే ఉంది. చైనాలోని హుకో, జపాన్లోని పినోకోషో, కొరియాలోని నోబీ వ్యవస్థలు అచ్చం మన దగ్గరి కుల వ్యవస్థల్లాగే ఉండేవి. అయితే భారతీయ సమాజం ఎప్పుడూ ఇలాంటి వ్యవస్థల నుండి బయటపడడానికి సంస్కరణలను ప్రోత్సహించింది. పాశ్చాత్యులు తమ చరిత్రలోని ఇలాంటి చీకటి కోణాలను దాచిపెట్టి మన దేశాన్ని బద్నాం చేయడం దుర్మార్గం. నేడు సోషల్ మీడియాలో ఈ నిజాలు బయటకు వస్తుండడం చాలా మంచి పరిణామం. ఏ దేశంలోనైనా అధికార పీఠం ఒకే వర్గం చేతుల్లో ఉండటం వల్లనే ఇలాంటి సామాజిక అసమానతలు మొదలయ్యాయి. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వివక్ష వ్యవస్థలన్నీ పుట్టుకను ప్రాతిపదికగా చేసుకున్నవే. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నది మన ధర్మం చెప్పిన మాట. కానీ చరిత్రలో అనేక చోట్ల అది అణిచివేయబడింది. భవిష్యత్తులోనైనా ఇలాంటి సంకుచిత ధోరణులను వదిలి ప్రపంచం మొత్తం నిజమైన సమానత్వం వైపు అడుగులు వేయాలి. భారత్ను మాత్రమే వేలెత్తి చూపడం ఆపాలి. చరిత్రలోని వాస్తవాలను, సమాంతర సామాజిక వ్యవస్థలను అర్థం చేసుకునేప్పుడు అసలు సత్యం బోధపడుతుంది. మన దేశంపై పడుతున్న తప్పుడు నిందలను తిప్పికొట్టి గర్వంగా మన సంస్కృతి గురించి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ చారిత్రక వాస్తవాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి చర్చలు మన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయని మీరు భావిస్తున్నారు? కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. కామెంట్ సెక్షన్లో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.